నేపథ్యంలో మనం ఏం చేయాలి? దాని ఫలితం ఏమైంది అధ్యక్ష? 35 సంవత్సరాల చరిత్రలో ఒక్క డ్రాప్ నీళ్లు కూడా రాకుండా సింగూరు ఎండిపోయి అందులో ఉన్న మొసళ్ళు ఇలా ఊళ్ళ మీదకి వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మెదక్ జిల్లాలో అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒక్క డ్రాప్ వాటర్ రాలేదు అధ్యక్ష ఈ సంవత్సరం. తెలంగాణలో మన బేసిన్లో కురిసిన వర్షాలతో కొద్ది గొప్ప నీళ్ళు వచ్చినాయి, కానీ ప్రధానంగా పైనుంచి గోదావరి నుంచి రావాల్సిన నీళ్లు ఒక్క చుక్క కూడా రానటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఈ పరిస్థితులలో ఏం చేయాలి? తెలంగాణ ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా నీళ్లు తెచ్చుకోవాలి అనే విషయాన్ని ప్రభుత్వం చాలా సమీక్ష చేసింది అధ్యక్ష. ముఖ్యమంత్రులు తిరిగేవారు అధ్యక్ష, ఓన్లీ ముఖ్యమంత్రి గారు తిరిగేవారు హెలికాప్టర్లు. ప్రప్రథమంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 2 కాదు 3 హెలికాప్టర్లు పెట్టి మన తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఎవరైతే నీటిపారుదల రంగ నిపుణులు ఉన్నారో, పెద్దలు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారి ఆధ్వర్యంలో, ఇరిగేషన్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, ఇరిగేషన్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో 2 హెలికాప్టర్లు పెట్టి మొత్తం కృష్ణ బేసిన్ను, గోదావరి బేసిన్ను, ప్రాజెక్టులను ఏ విధంగా ముందుకోవాలన్న విధానాన్ని ఇంజనీర్లను తిప్పి పరిశీలన చేయించడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అనేక విషయాలు అధ్యయనం చేసిన తర్వాత, అనేక విషయాలు అవగాహన చేసుకున్న తర్వాత ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చి ఎట్లా తీసుకుంటే తెలంగాణ బాగుపడుతుంది, ఏ పద్ధతి అవలంబిస్తే తెలంగాణ రైతాంగానికి నీళ్లు వస్తాయి, ఏ పద్ధతుల్లో అయితే సత్వరం రాగలుగుతాయి, అతి తక్కువ సమయంలో ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి చేయగలుగుతాం అని అనేక ఆలోచనలు చేసినాం అధ్యక్ష. దాని మీద కొంతమంది మిత్రులు మరి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందో తెలియదు, కొందరేమో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎందుకు అడ్డుకోవాలంటున్నారో అది వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తే అధ్యక్ష. నేను వాళ్ళు నిందించదలుచుకోలేదు. నిన్నగాక మొన్న నేను సభలో చెప్పిన అధ్యక్ష, పాలమూరు ఎత్తిపోతల పథకం ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తులే పోయి బిల్ రూపంలో వేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. హైకోర్టు దాన్ని చాలా పిటిషన్ వేసిన వ్యక్తిని రాంగ్ కామెంట్ చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చేలా ప్రభుత్వానికి చెప్పినది. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నది, అంత కరెక్ట్గానే ఉంది. పాలమూరు ప్రాజెక్టు మీరు తొందరగా కట్టండి అని చెప్పి హైకోర్టు ఆదేశం ఇచ్చింది అధ్యక్ష. అట్లానే లేనిపోని విషయాలు ప్రచారం చేసి ఒక అవగాహన రాయిత్యంతో వాళ్ళకి అర్థం కాకుండా ఉండి ప్రజలను కూడా కనిపించేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బలంగా ప్రభుత్వం కదిలి ప్రజల సహకారం తీసుకొని డెఫినెట్గా ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం ఉంది. కట్టి తీరుతాం అధ్యక్ష, నేను తమకు మనవి చేస్తా ఉన్నా, కట్టి తీరుతాం, ఆ విధంగా ముందుకు పోతాం. డెఫినెట్గా ఆకుపచ్చ హరిత తెలంగాణను 1 కోటి ఎకరాలకు నీళ్లు తేవడానికి ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎవరు ఎన్ని అవరోధాలు కల్పించినా ఆ నీళ్లు సాధించి తెస్తాం. తెచ్చి మా తెలంగాణ రైతన్నల పొలాలు తడుపుతాం, మా తెలంగాణ రైతన్నల కళ్ళల నీళ్లు తుడుస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. తమరి అనుమతితోని నేను ఈ ఉపోద్ఘాతాన్ని చెప్పాను. వాస్తవాలు సభ్యుల ముందు, గౌరవ సభ్యుల ముందు, సభ ముందు పెట్టే ప్రయత్నం చేసినాను. తమరు అనుమతిస్తే నిలబడి చూపడం కష్టమవుతుంది. కూర్చొని తమరి పర్మిషన్తో, ఇఫ్ యూ పర్మిట్ మీ, నేను కూర్చొని నా దగ్గర నుంచి స్టార్ట్ చేసి సభ్యులకు నేను వివరిస్తా అధ్యక్ష. తదనంతరం మళ్ళీ ముగింపులో సమాధానం కూడా చెప్పుకుందాం అధ్యక్ష. విత్ యువర్ పర్మిషన్ కూర్చొని చెప్పండి. అధ్యక్ష కొన్ని లైట్లు డిమ్ చేయమంటారు సార్ సభ్యులు. చేయండి. ఎందుకు వద్దండి, బంద్ చేయండి. కొన్ని బంద్ చేస్తారు, బాగానే ఉంది కదండి అధ్యక్ష. ఈ పచ్చ మార్కులు కనబడదేమో మన తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఆ పక్కకు మనకు సంభవించిన ప్రమాదం ఆ రెడ్ మార్క్ అధ్యక్ష. అధ్యక్ష నేను పెనుగంగ నదితో ప్రారంభిస్తా. ఈ పెనుగంగ నది మీద ఇవి మహారాష్ట్ర కట్టినటువంటి బ్యారేజీలు అధ్యక్ష. 31 బ్యారేజీల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇంకొక 9 బ్యారేజీలు ఇప్పుడు మహారాష్ట్ర కడుతున్నారు. అంటే పెనుగంగ ఈ బ్యారేజీల విషయం అక్కడ సిడబ్ల్యూసీలో ఉండదు అధ్యక్ష.
మహారాష్ట్ర వాళ్ళని ఎప్పుడు అడిగినా వాళ్ళు సింపుల్గా ఇతర రాష్ట్రాలకు కానీ సిడబ్ల్యూసీకి కానీ ఇచ్చే సమాధానం ఏంటంటే వీఆర్ వెరీ మచ్ విత్ ఇన్ అవర్ లిమిట్స్, మేము మాకు కేటాయించబడ్డ నీళ్ల పరిమితిలోనే ఉన్నాము, మేము అతిక్రమించలేదు అంటారు. కానీ ఈ వివరాలు వాళ్ళు సమర్పించరు. ఇవి ఎవరికి అందుబాటులో ఉండే అధ్యక్ష కొన్ని సందర్భాలలో రాత్రి 3 గంటల వరకు అధ్యక్ష, 2 గంటల వరకు ఇవి నేను వ్యక్తిగతంగా కొద్దిమంది సహాయకులతోని పరిశోధన తీసినటువంటి అంశాలు అధ్యక్ష. గూగుల్ మ్యాప్స్ పెట్టి అక్కడ ఏం జరిగింది, మన బతుకు ఏమవుతుంది రేపు అని చాలా కన్సర్న్తోని వెతికి అనేక వందల గంటలు శ్రమించి తయారు చేసినటువంటి వివరాలు అధ్యక్ష. తమరు చూడొచ్చు అధ్యక్ష, ఇది ఓపెన్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. ఇది వాళ్ళు కట్టిన బ్యారేజీలు కూడా అధ్యక్ష షేక్ హ్యాండ్ బ్యారేజీలు అధ్యక్ష. ఒక్క బ్యారేజ్ కాని నీళ్లు పై బ్యారేజీకి తగులుతాయి అధ్యక్ష. ఈ విధంగా ఇది బ్యారేజీలు నిర్మించేటువంటి పద్ధతి అధ్యక్ష. ఇవన్నీ ప్రతి రెడ్ మార్క్ ఉన్న చోట బ్యారేజీలు ఉంటాయండి. నేను గౌరవ సభ్యులకు సప్లై చేసినటువంటి పెన్ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వివరాలన్నీ కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే మీ ఇళ్ళ వద్ద కానీ మీ కార్యాలయంలో కానీ ఓపెన్ చేయవచ్చు, మీరు చూసుకోవచ్చు అధ్యక్ష. వాళ్ళు ఆల్రెడీ 31 బ్యారేజీలు కంప్లీట్ చేసినారు అధ్యక్ష. ఒక 9 బ్యారేజీలు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఫలితం ఏమవుతుంది అధ్యక్ష, దీని రిజల్ట్ ఏమైంది, నెట్ రిజల్ట్ ఏంది? ఇలా పెనుగంగలో మనం వస్తాం అనుకునేటువంటి నీళ్లు రావు. 40 బ్యారేజీలు అంటే ఒక్కొక్క బ్యారేజీ కాడ 1 టీఎంసీనో 2 టీఎంసీనో 3 టీఎంసీనో యావరేజ్ ఒక 2-2.5 టీఎంసీలో అనుకుంటే దాదాపు 80 నుంచి 100 టీఎంసీలు ఆగిపోతాయి అధ్యక్ష. అంటే వర్షాలు స్టార్ట్ కావాలి, వాళ్ళ చెరువులు నిండాలి, ఆ చెరువులు పొంగాలి, అప్పుడు ఉపనదులు వాగులు వంకలు పొంగాలి, అప్పుడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు నిండాలి, మళ్ళీ అక్కడ సర్ప్లస్ కావాలి, ఆ తదనంతరం వాళ్ళ మేజర్ ప్రాజెక్టులు నదిలోకి నీళ్ళు రావాలి, అప్పుడు మేజర్ ప్రాజెక్టులు నిండాలి, అవి నిండిన తర్వాత మళ్ళీ వర్షాలు కుడవాలి, తర్వాత వాళ్ళ బ్యారేజీలు నిండాలి, ఆ తర్వాత మళ్ళీ వర్షం కురిస్తే మనకు నీళ్లు వస్తాయి అధ్యక్ష, లేకపోతే రావు. ఇది ఈ పరిణామం అధ్యక్ష. మీరు ఎక్కడ ఓపెన్ చేసినా సార్ ఈ రెడ్ మార్క్ ఉన్న చోటల్లా ఇవన్నీ కూడా బ్యారేజీల నిర్మాణం స్పష్టంగా కనపడుతుంది మనకు. ఇప్పుడు స్క్రీన్లో మనం చూడగలుగుతా ఉన్నాం చాలా క్లియర్గా. ఈ విధమైనటువంటి బ్యారేజీలు ఇబ్బడి ముబ్బడిగా ప్రతి నది మీద ప్రతి చోట వాళ్ళు కట్టినారు అధ్యక్ష. బ్యారేజీ కట్టడం, పక్క తీసుకెళ్ళటం, ఇవి లిఫ్ట్ పెట్టుకోవడం అధ్యక్ష. ఇట్లా అనేకమైనటువంటి లిఫ్ట్లు అధ్యక్ష, అంతు ఆధారం లేనటువంటి లిఫ్ట్లు. ఈ విధంగా బ్యారేజీలు లిఫ్టులు వాళ్ళ ఇష్ట ప్రకారం కట్టినారు. బ్యారేజ్ కట్టకుండా నీళ్ళు తీసుకోగలిగే అవకాశం ఉంటే అక్కడ డైరెక్ట్గా లిఫ్ట్లు పెట్టుకుంటారు అధ్యక్ష. ఈ విధమైనటువంటి పరిస్థితులు మనకు నెలకొని ఉన్నాయి అధ్యక్ష. ఇది పెనుగంగ నది యొక్క పరిస్థితి. ఒకటే నేను ఓపెన్ చేసి చూపించాను. దాని తర్వాత ఇది పూర్ణా నది కదా, ఇది పూర్ణా రివర్ అధ్యక్ష. పెనుగంగ ఒక్క నదిని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు అధ్యక్ష, ఏ ఒక్క నదిని కూడా వదిలిపెట్టలేదు. ఇంకా మనం ముందు పోతున్న ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలని. ఇది పెనుగంగా ముందు చూపించాను అధ్యక్ష నేను, దాని తర్వాత పూర్ణా నది. దీని మీద కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. ఇవి నల్ల కనపడేటివన్నీ వాళ్ళ మీడియము మేజరు ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్యక్ష. ఇవన్నీ డాట్స్ అని కూడా అంటే ఇవి నిండాలి, చిన్న చెరువులు నిండాలి, మీడియం ప్రాజెక్టులు నిండాలి, ఆ తదనంతరం వాళ్ళ మేజర్ ప్రాజెక్టు నిండాలి, ఆ తదనంతరం నదిలోకి నీళ్ళు రావాలి, బ్యారేజీలు నిండాలి, అప్పుడు వర్షం కురిస్తే మనకు నీళ్ళు అధ్యక్ష, లేకపోతే రావు. ఇంకా మనం చేయగలిగింది కూడా ఏం లేదు. ఈ పద్ధతిలో అధ్యక్ష అది పెనుగంగ కావచ్చు, పూర్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, గోదావరి ఉపనది ప్రవర కావచ్చు, ప్రవర ఉపనది మూల కావచ్చు, కృష్ణా కావచ్చు, కృష్ణా ఉపనదులు భీమా కావచ్చు, పంచగంగ కావచ్చు, అన్నిటి మీద కలిసి 450 వరకు బ్యారేజీలు నిర్మించినారు అధ్యక్ష. ఈ కేటాయింపులు ఎక్కడ ఏ సిడబ్ల్యూసీ దగ్గర ఉండేవి, ఎవరు నిరోధించరు. ఇవి అనేక పెట్టుబడులు కట్టేసినారు అధ్యక్ష, సంవత్సరాల తరబడి కట్టేసినారు. ఈరోజు ఇవ్వలం కూడా దాన్ని కూల్చగలిగిన పరిస్థితి కాదు. ఆడికి పోతే ఆ రైతుల దగ్గర పోతే ఆ పేచీలు పెడితే రక్తపాతాలు జరుగుతాయి తప్ప వాటిని నిరోధించే పరిస్థితి కాదు. ఎక్కడ ఏ నది మీద చూసిన ఇదే పరిస్థితి అధ్యక్ష. ఇది గోదావరి నది అధ్యక్ష.
ఇది గోదావరి, ఇక్కడ నాసిక్ అధ్యక్ష, ఈ పక్కనే త్రయంబక్ ఉంటుంది. ఈ నాసికా త్రయంబక్లో ఇక్కడ గోదావరి నది పుడుతుంది అధ్యక్ష. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కిందికి వస్తూ ఉంటుంది అధ్యక్ష. ఈ పక్కన ఉన్న నది దాని ఉపనది ప్రవర అధ్యక్ష. గోదావరి ఉపనది, ఇది గోదావరి, దాని ఉపనది, దానికి ఇది ప్రవర. ఈ రకంగా దాని ఉపనదులు, ప్రవరకు ఉన్నటువంటి ఉపనదులు ఎక్కడ చూసినా అధ్యక్ష, తమరు ఎక్కడ తెరిచి చూడండి, ఎక్కడ ఓపెన్ చేయండి, ఇట్లా సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ సార్. ఈ బ్యారేజెస్ ఒకటికొకటి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాయి. ఈ బ్యారేజ్లో నిల్వ ఉన్న నీళ్లు నేను తమరు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. లైవ్గా ఉంటుంది, మొత్తం నది చూడండి, కంప్లీట్ లైవ్గా ఉంటుంది. మళ్ళీ ఈ బ్యారేజ్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది అధ్యక్ష. ఆ నీళ్ళు వచ్చి ఈ బ్యారేజ్కి తగులుతుంది. ఇక్కడ అగైన్ బ్యారేజ్ అధ్యక్ష. పవర్ పాయింట్ అదే ప్రజెంటేషన్ యొక్క అనుమతి నేను కోరింది సభ్యుల బెనిఫిట్ కోసం అధ్యక్ష. తెలవాలి, విషయం అర్థం కావాలి, స్పష్టంగా చూస్తే తెలుస్తుందని చెప్పి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అడిగింది తప్ప ఏదో వేరే ఉద్దేశం కాదు అధ్యక్ష. ఇట్లా ఇదేమో మన నాగార్జున సాగర్ లాంటి వాళ్ళ ప్రాజెక్టు అధ్యక్ష. ఆ బ్యారేజ్లను నిండి వాళ్ళు నార్త్ సాగర్ అనే పేరుతో పిలుస్తారు, మనం జైక్వాడ్ అని అంటాం దీన్ని. ఇది 132 TMC కెపాసిటీ ఉండే ప్రాజెక్ట్ అధ్యక్ష. అంటే పైన బ్యారేజీలు నిండాలి, ఆ తర్వాత అంటే ముందు మైనర్ ఇరిగేషన్, తర్వాత మీడియం, తర్వాత బ్యారేజీలు, ఆ తర్వాత మేజర్, మళ్ళీ ఆ తర్వాత బ్యారేజీలు. ఇవన్నీ నిండితే అప్పటికి వర్షం కురిస్తే మనకు నీళ్లు, లేకపోతే లేవు. ఈరోజు మనకు మంజీరంలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం, SRSPలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం, శ్రీశైలంలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం. ఈ విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష. అధ్యక్ష బాబ్లీ అయితే ఏదైతే ఇందాక నేను మనవి చేసినో అది చిట్ట చివరిది అధ్యక్ష. ఇది లాస్ట్ బ్యారేజ్ సార్ వాళ్ళు కట్టింది. అంతకుముందు ఇది మన తెలంగాణ బార్డర్ అధ్యక్ష. ఇక్కడ ఇది చిట్ట చివరిది బాబ్లీ బ్యారేజ్ అధ్యక్ష. ఈ విధమైన వాళ్ళు నది చూడండి అధ్యక్ష, ఎంత లైవ్, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ పద్ధతులన్నీ కూడా ఇవన్నీ మన పాల ఇప్పుడు వచ్చి పడ్డాయి. ఇవన్నీ ఏ సభ్యుడైనా సరే నేను ఇచ్చిన పెన్ డ్రైవ్లు ఇవన్నీ ఉన్నాయి. వాటి మీరు ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీ ఇళ్లలో, మీ టీవీలో కానీ, మీ స్క్రీన్లో కానీ తమరు చూడవచ్చు. దాని మీద సంపూర్ణమైన నిర్ధారణకు రావచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఆనాటి ముఖ్యమంత్రులు మేము విజనరీలమని చెప్పినారు, మీకు అసలు తెలంగాణలో పరిపాలన రాదన్నారు. మరి ఎక్కడ ఉన్నారో ఈ 450 బ్యారేజీలంటే అధ్యక్ష యావరేజ్గా 3 TMC వేసుకున్నా ఎక్కడ పోయా అధ్యక్ష? 1200-1300 TMCకి వెళ్ళిపోయాయి. ఇది ఎవరి దగ్గర ఉంది అధ్యక్ష? ఈరోజు ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని? ఎవరు కాపాడాలా? ఎవరికి మొరబెట్టుకోవాలా? సుప్రీంకోర్టు మన రిస్క్ వస్తుందా? కేంద్ర ప్రభుత్వం వస్తుందా? CWC వస్తుందా? ఎవరికి చెప్తే ఏం లాభం ఉంటుంది అధ్యక్ష? ఈ విధమైనటువంటి విపత్కర పరిస్థితి. ఇదే పద్ధతి అధ్యక్ష ప్రతి నది మీద కూడా. ఇది మంజీరా అధ్యక్ష, మంజీరానే కదా ఇది, మంజీరా. ఈ పైననేమో మహారాష్ట్ర అధ్యక్ష, కింద కర్ణాటక. ఇది మంజీరా మీద బ్యారేజ్ల అధ్యక్ష. రెడ్ డాట్ ఉన్న ఎక్కడన్నా మీరు ఓపెన్ చేయండి, మీకు అన్నీ ఇవే సాక్షాత్కరిస్తాయి. వాటి ఊళ్ళు, పేర్లు, పక్కన ఏ సిటీలనే కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇట్లా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా కొన్ని కట్టుకున్నారు అధ్యక్ష, కంబైన్డ్గా కొన్ని కట్టుకున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టుకున్నారు. అధ్యక్ష ఒక చిన్న విషయం చూపెట్టాలి. వాళ్ళు ఎంత భయంకరంగా కట్టుకున్నారంటే మనకు చిన్న 2 ప్రాజెక్టులు అధ్యక్ష. ఒకటి నిజామాబాద్లో, ఒకటేమో మెదక్లో. మెదక్లో ఉన్న ప్రాజెక్టు పేరు నల్లబాగు ప్రాజెక్ట్ అధ్యక్ష, చాలా పరిమితమైన ప్రాజెక్టు. నిజామాబాద్లో ఉన్న ప్రాజెక్ట్ ఏమో కౌలాస్ నాలా అధ్యక్ష, జూకాల్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, చాలా చిన్న ప్రాజెక్టు అధ్యక్ష. ఇది కౌలాస్ నాలా అధ్యక్ష. ఇక్కడ వాళ్ళు కట్టిన పద్ధతి చూడండి. ఇది కౌలాస్ నాలా ఎంత అండి? 1 TMC. 1 TMC ప్రాజెక్ట్ అధ్యక్ష, వెరీ స్మాల్. ఒక 6-7-8 వేల ఎకరాలకు మన నిజామాబాద్ జిల్లా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో ఇచ్చేటటువంటిది. దీన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే వస్తుందని చెప్పి అక్కడ ఎమ్మెల్యే గారు షిండే గారు అడుగుతూ ఉన్నారు.
దాని మీద అధ్యక్ష ఒక చిన్న విషయాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇది బార్డర్ అధ్యక్ష, దాని నెత్తి మీదనే ఇది మన ప్రాజెక్ట్ అధ్యక్ష, ఇది దీని నెత్తి మీదనే వాళ్ళకు ఉన్న భాగమే ఇంత అధ్యక్ష. మహారాష్ట్ర మనకు కనపడుతూ ఉంది. ఈ రేఖ స్టేట్ బార్డర్ అధ్యక్ష. ఇది ఈ భాగానికి కూడా వాళ్ళు వదలకుండా ఇక బార్డర్ కానిచ్చి ఇటొకటి ఇటొకటి కౌలాస్ నాలా నెత్తి మీదనే. అంటే వాళ్ళు ఏ ఒక్క చిన్న ఛాన్స్ కూడా వదలలేదు అధ్యక్ష. ఇప్పుడు రెండు కనపడతాయి అధ్యక్ష. ఇది వాళ్ళు కట్టాయి, ఇది మన కౌలాస్ నాల, వాట్ ఎవర్. ఇట్లా ఈ పద్ధతులలో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ అయిపోయినాయి. మనం చాలా పెద్ద ఒక ప్రమాదకరమైన పరిస్థితిలోకి పోతా ఉన్నాం అధ్యక్ష. మంజీరా అధ్యక్ష, తర్వాత భీమా కూడా ఇదే పద్ధతిలో. ఇవన్నీ రెడ్ డాట్స్ ఉన్నాయని అవే అధ్యక్ష. నేను సమయం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు వీటి మీద. ఇవి వీటి పరిస్థితి అధ్యక్ష. ఇక కృష్ణకు పోతే అధ్యక్ష, ఇది ఆల్మట్టి రిజర్వాయర్, ఇది నారాయణపూర్, పైన వాళ్ళ బ్యారేజ్ ఉండే అధ్యక్ష. మహారాష్ట్ర, కర్ణాటక, పదకొండవది కదా. వాళ్ళు కట్టిన పద్ధతి అధ్యక్ష ఇగో ఇది బ్యారేజ్ అధ్యక్ష, ఇది లిఫ్ట్. రెండు కలుపుడు చూడవచ్చు మనం. ఇక్కడ బ్యారేజ్ కట్టేసిండ్రు, ఇక్కడ లిఫ్ట్ పెట్టేసిండ్రు. ఇటువంటి లిఫ్టులు అనేకం అధ్యక్ష, ఒకటి రెండు కాదు, చాలా భారీ భారీ లిఫ్ట్లు. ఇటువంటి లిఫ్ట్లు అనేకమైనటువంటి లిఫ్ట్లు పెట్టినారు. ఇంకో లిఫ్ట్ ఎక్కడుందా? ఇదొక లిఫ్ట్ అధ్యక్ష. నది చూడండి అధ్యక్ష, కంప్లీట్ లైవ్ ఉంటుంది. ఈ బ్యారేజ్ నుంచి ఈ బ్యారేజ్ దాకా కంప్లీట్ లైవ్ ఉంటుంది. మంచి వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు అట్లా చేసుకున్నారు. అధ్యక్ష ఈ బ్యారేజ్ ఇది లిఫ్ట్ అధ్యక్ష. కింద బ్యారేజు, ఇది లిఫ్ట్. దానిలో ఎన్ని పైపులని, ఎంత భారీ లిఫ్ట్ అది మనకు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఇటువంటి అనేకమైన లిఫ్ట్లు అధ్యక్ష, 1, 2, 3 కాదు, 450 బ్యారేజీలు. వాడికి ఇట్లాంటి లెక్కలేని మేము పరిశోధిస్తే మాకు దొరికినాయి అధ్యక్ష. ఇది ఆ గూగుల్ పెట్టుకొని వెతికి 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 పట్టుకుంటా ఉంటే వాళ్ళు అధికారులు ఇచ్చినాయి కావు అధ్యక్ష. వాళ్ళు ఈయన కూడా ఇయ్యారు మనం అడిగితే. మా అంతటా మేము గూగుల్ మ్యాప్ ఉంది కాబట్టి, ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి పరిశోధించి పట్టుకున్నటువంటి విషయాలు అధ్యక్ష. ఇట్లా ఈ ఎన్ని చూపెడితే మనం ఇట్లా సభ్యులకు ఇచ్చినాం కదా, వాళ్ళు చూసుకుంటారు. 18 కాడ కూడా ఉన్నాయా? అధ్యక్ష ఇది బ్యారేజ్, ఇది లిఫ్ట్. కొల్లలు అధ్యక్ష 1, 2 అంటే మనం చెప్పేస్తుంది. ఇట్లా ఎక్కడ పోయినా గోదావరి మీద, కృష్ణ మీద, వీటన్నిటి మీద ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అధ్యక్ష. ఇది ఎవరో స్టోరీ చెప్పేది కాదు. ఇది గూగుల్ మ్యాప్. ఎవరైనా సరే ఓపెన్ చేయొచ్చు, ఎవరైనా సరే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎవరైనా సరే చూడొచ్చు. ఈ విధంగా ఈ కృష్ణ, గోదావరి వీటన్నిటి మీద ఈ బ్యారేజీలు పెట్టిన మూలంగా ఉత్పన్నమైన పరిస్థితి అధ్యక్ష. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఆశించే నీళ్లు తెలంగాణకు రావాలి. ఎస్ఆర్ఎస్పి నీళ్లు రావు అధ్యక్ష, ఆశలు అడుగంటిపోయినాయి. అంటే ఇవన్నీ నిండి క్లౌడ్ బర్స్ట్ లాంటి సిచ్యువేషన్ వస్తే ఏ 4 సంవత్సరాలకు ఒకనాడో 3 సంవత్సరాలకు ఒకనాడో దేవుడు మన్నిస్తే, ప్రకృతి కరుణిస్తే నీళ్ళు వస్తాయి తప్ప ఇంకా ఎస్ఆర్ఎస్పిలో ఆశలు అడుగంటిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా సింగూరు ప్రత్యక్షంగా ఈ సంవత్సరం మనం చూస్తున్నాం. గోదావరి నీళ్లు వచ్చినాయి కాబట్టి హైదరాబాద్ బతుకుతున్నది అధ్యక్ష. ఈరోజు మొత్తం గండిపేట, ఉస్మాన్ సార్ అభిపోయినాయి, ప్లస్ సింగూరు ఎత్తిపోయింది. ఈరోజు గోదావరి జలాలు హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వారా తెచ్చే జలాలు అందినాయి కాబట్టి హైదరాబాద్ ఈ మాత్రం మనం కాపాడుకోగలుగుతున్నాం అధ్యక్ష. ఇటువంటి విపత్కర పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది మరి ఈ సందర్భంలో తెలంగాణ
ప్రాజెక్టులు కట్టుకోవాలంటే తెచ్చుకోవాలంటే రీడిజైన్ చేయన్నా వద్దా, ఏం చేయాలి, గౌరవ సభ్యులు సూచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇది మహారాష్ట్ర, కర్ణాటక నిర్మించినటువంటి బ్యారేజీలు చాలా ఉన్నాయి. అవన్నీ సభ్యులకు నేను ఆ పెన్ డ్రైవ్ ఇచ్చున్నా కాబట్టి వాళ్ళు ఓపెన్ చేయవచ్చు, చూసుకోవచ్చు. లంచ్ టైం కూడా తమరు కాసేపు ఎక్కువేయండి, వారి వారి కార్యాలయంలో వాళ్ళని చూడనివ్వండి. ఆ తదనంతరం మళ్ళీ చర్చ చేద్దాం అధ్యక్ష. ఎంత సమయమైనా కూర్చుందాం, తమరి అనుమతి ప్రకారంగా ఆ ప్రకారం ఉంటుంది అధ్యక్ష. ఇక్కడి నుంచి అధ్యక్ష ఖమ్మం జిల్లా ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ క్లాష్ అవుతుందా? అది ఆఫ్ చేసి తీసి ఇది సరిగ్గా వస్తలేదా? వస్తుందా? నేనే వాడతలేను. బాను అధ్యక్ష, ఇది రెండు ప్రాజెక్టులు గత ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. ఇది 7 మండలాలు తెలంగాణ నుంచి పోయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది మనకు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బార్డర్ అధ్యక్ష. ఇక్కడి నుంచి ఇదంతా తెలంగాణకే ఉండే రెండు వైపులా ఈ 7 మండలాలు వాళ్ళు తీసేసుకున్నారు. తమకు తెలుసా విషయం. ఇందిరాసాగర్ అనేది ఏదైతే ఉందో అధ్యక్ష, ఇగో ఈ రుద్రమకోట, గోదావరి నది మీద రుద్రమకోట అనే ప్రాంతంలో ఇందిరాసాగర్ యొక్క హెడ్ వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఆ ఇంటేకి వెళ్ళు, పంప్ హౌజులు పెట్టుకొని నీళ్ళు అక్కడ తెచ్చుకోవాలి అధ్యక్ష. 7 మండలాలు ఆంధ్రాకు పోయిన దరిమిల ఆ హెడ్ వర్క్స్, ఆ పంపులు, హౌజులు అంతా ఆంధ్రాకు పోయింది అధ్యక్ష. అది మన చేతులు లేదు. కాబట్టి రీడిజైన్ చేయన్నా వద్దా, తెలంగాణ నీళ్ళు రావన్నా వద్దా, రీడిజైనింగే వద్దు మరి ఎట్లా అధ్యక్ష నీళ్ళు ఎట్లా రావాలా? డెఫినెట్గా రీడిజైన్ చేయాలి, తప్పని పరిస్థితి. ఇదేమో ఇందిరాసాగర్ కథ అధ్యక్ష. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇంకోటి రాజీవ్ సాగర్ అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ మీద జరిగిన కుట్రలు చెప్తే నమ్మలేకుండా ఉంటాయి అధ్యక్ష. చాలా భయంకరమైన కుట్ర. ఇదే శాసనసభలో ఆ రోజు నేను కూడా ఉన్నా. కిన్నెరసాని నీళ్ళ మీద పంచాయతీ అధ్యక్ష. కిన్నెరసాని కింద మన గిరిజనులు ఉంటారు. మాకు ఇస్తే ఒక 10-15 వేల ఎకరాలకు 20 వేల ఎకరాలు మాకు వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు మా ప్రాంతంలో కట్టిన మేము గిరిజనులం, మాకు ఇయ్యరా అని వాళ్ళ పంచాయతీ. ఖమ్మం జిల్లా శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష, వారికి తెలిసే విషయం. ఇయ్యకూడదనేది సమైక్య రాష్ట్రం ఆ రోజు వాదన. వారు లేరు, స్వర్గస్థులైనారు. విద్యాధరరావు గారు ఇదే శాసనసభలో వాదించినారు అధ్యక్ష. ఇది కేవలం ఎలక్ట్రిసిటీ కేటీపీఎస్ కోసం కట్టిన ప్రాజెక్టు, మీకు ఇరిగేషన్ లేదు, ఇచ్చే ప్రసక్తే లేదు అని వారు మాట్లాడినారు అధ్యక్ష. సరే, ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, తప్పకుండా అక్కడ గిరిజనులకు నీళ్ళు ఇస్తాం. కానీ దీని కుట్ర ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, ఇది 1960s కట్టిన ప్రాజెక్ట్ అధ్యక్ష. 64కో 65కో కంప్లీట్ అయింది, నా దగ్గర కరెక్ట్ వివరాలు లేవు. కానీ దిస్ ప్రాజెక్ట్ వాజ్ బిల్ట్ ఇన్ 1960s, 1960లో కట్టినారు. దీన్ని కట్టిన ప్రాజెక్టు దగ్గర ఇది ఒక విచిత్రమైన కథ అధ్యక్ష. ఏ మూర్ఖ ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకు చేస్తారంటే దాన్ని అనుకునే కుట్ర. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇలా పొంగే నీళ్లు సీదా ధవళేశ్వరం పోవాలి. ఈ కరెంటు ఉత్పత్తి అయిన తర్వాత కేటీపీఎస్ డిశ్చార్జ్ చేసే నీళ్లు డైరెక్ట్ ధవళేశ్వరం పోవాలి. ఇక్కడ వీటి తెలంగాణ ఎండినా సచ్చినా పడుచుకునే పరిస్థితి లేదు. 60లలో 1960sలో కంప్లీట్ అయినటువంటి కిన్నెరసాని ప్రాజెక్టుకు రాజీవ్ సాగర్ ఎత్తిపోతల పథకం ఏదైతే పెట్టినో అధ్యక్ష, దీన్ని ఈ కిన్నెరసాని ప్రాజెక్ట్స్ను ఇక్కడ ఇంకో మనిషి సంచారం, మానవ సంచారమే లేకుండా చేయాలనే ఉద్దేశంతో, అక్కడ ఎటువంటి ఆపరేషన్ పనులు ఉండకూడదనే ఉద్దేశంతో 1996లో 96-99 వరకు ఈ ప్రాజెక్టును కొంచెం పోయి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి నోటిఫై చేసిన అధ్యక్ష. ఎవరైనా చేస్తారా అధ్యక్ష? ఏ బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వం చేస్తారా? దాని ఎకో జోన్ అని ఉంటుంది అధ్యక్ష. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం డిక్లేర్ చేస్తే దానికి ఎకో జోన్ ఉంటుంది. ఎకో జోన్ 100 మీటర్లు ఉంటుంది, 200 మీటర్లు ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. కానీ మన ఆనాటి సమైక్య పాలకులు, సమైక్య ప్రభుత్వం ఆనాటి చేసిన కథ ఏంటంటే, కిన్నెరసాని ప్రాంతాన్ని, ఆల్రెడీ ప్రాజెక్టు నిర్మాణమై ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ జోన్ కింద డిక్లేర్ చేస్తూ ఎకో జోన్ కూడా 10 కిలోమీటర్లు పెట్టిన అధ్యక్ష. అంటే కిన్నెరసాని ప్రాజెక్టు 10 కిలోమీటర్ల దూరం దాకా మానవ సంచారం ఉండకూడదు. ఇంకెట్లా తీసుకోవాలి అధ్యక్ష? ఇప్పుడు మనం ప్రొటెస్ట్ పెట్టినాం, మన ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ ఉన్నాం, ఆ ఎకో జోన్ తగ్గిస్తామంటా ఉన్నాం. అయితే ఈ ప్రపోజ్ చేసిన రాజీవ్ సాగర్
తెలంగాణకు ప్రపోజ్ చేసే ప్రాజెక్ట్ ఎట్లుంటాయంటే అధ్యక్ష, నేను ఊరికే బాధ్యతారహితంగా చెప్పలే. అయితే అంతర్రాష్ట్ర వివాదం పెట్టిండ్రు, లేకపోతే పర్యావరణ పంచాయతీ పెట్టిండ్రు. ఈ సోకాళ్ళు రాజీవ్ సాగర్లో అధ్యక్ష దుమ్ముగూడెం నుంచి నీళ్ళు తీసుకోవాలి అధ్యక్ష. ఇక్కడ తీసుకొని ఇగో ఇది ప్రపోజ్డ్ కెనాల్ అధ్యక్ష. ఈ కెనాలు 40 కిలోమీటర్లు వన్యప్రాణి సంరక్షణ కింద వస్తుంది. 22 కిలోమీటర్లేమో ఎకో జోన్లో వస్తుంది, అడవిలో వస్తుంది. 18 కిలోమీటర్లు మాత్రం వన్యప్రాణి సంరక్షణ డిక్లేర్ చేసిన ప్రాంతంలో వస్తుంది. అంటే ఎకో జోన్ ప్లస్ 2 కలిపి, అంటే ఈ కాలువ రాదిగా, ఇది ముందర పడదు, ప్రాజెక్టు పని ముందర పడదు. అంటే ఇది వచ్చే పద్ధతేనా అధ్యక్ష? ఇప్పుడు వస్తుందా? నీళ్ళు వస్తాయా మనకు? మన నీళ్ళు వచ్చే పద్ధతేనా ఇది? రాజీవ్ సాగర్ ప్రాజెక్టు ముందర పడుతుందా? పడకపోను అధ్యక్ష, పడకపోను. దీనిలో విచిత్రం ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ గౌరవ సభ్యులు చూడాలి. ఇవి ఇక్కడ ఒక కొంత దూరం కిలోమీటర్ పైప్ లైన్ వేసింది అధ్యక్ష. కిన్నెరసాని క్లియరెన్స్ లేదు, బయట పరిమితస్తుందో రాదో తెలియదు, ప్రాజెక్టు ముందర పడుతుందో లేదో తెలియదు, ఎక్కడ రిజర్వాయర్ పని మొదలు పెట్టరు, దుమ్ముగూడెం కాడ ఇంటేక్ పనులు పెద్దగా ప్రారంభం కావు, కొద్దిగా మట్టి మీద తప్ప పనులు కావు. కానీ దీనిలో అధ్యక్ష దాదాపు 150 కోట్ల రూపాయల ఎస్కలేషన్ ఇచ్చిన అధ్యక్ష కాంట్రాక్టర్కు. ఈ మహత్తరమైన ప్రాజెక్టులు పైపులు చూడాలి అధ్యక్ష. ప్రాజెక్టులు కడితే అధ్యక్ష ఎలక్ట్రో మెకానికల్ పర్చేజెస్, అంటే దానికి అవసరమైన మోటార్లు కానీ పైపులు కానీ ఎప్పుడు కొంటారు అధ్యక్ష? ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 60-70% పూర్తి అయితే పంపులకు కానీ పైపులకు కానీ ఆర్డర్లు ఇస్తారు అధ్యక్ష. అవి పూర్తి అయితే 70% సివిల్ వర్క్స్ అయిపోతున్నాయి అనుకుంటే, ఇక ప్రాజెక్ట్ కమెన్స్ అయ్యే పరిస్థితి వచ్చిందనుకుంటే అప్పుడు పూర్తి స్థాయి పేమెంట్ చేసేసి ఆ పైపులు ఆ మోటార్లు తెచ్చుకుంటారు అధ్యక్ష. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అధ్యక్ష? ఒకసారి చూడాలి. ఇటువంటి పైపులు కొల్లలు అధ్యక్ష తెలంగాణలో. ఇవన్నీ పైపులే అధ్యక్ష. 750 కోట్ల పైచీలకు బిల్లులు పే చేసినారు. ఏమైనా కమిషనర్ వాడు తీసుకుంటూ దాటిండి అధ్యక్ష. రాజీవ్ సాగర్ అక్కడ పడింది. ఇది రాజీవ్ సాగర్. ఇట్లా ఎక్కడ చూసినా అధ్యక్ష, ఇట్లా మీకు ఇంకా చూపిస్తాను, నేను చాలా ఉన్నాయి. ఇవి పైపులు అధ్యక్ష. ఇక అంత స్పష్టంగా కనబడుతుంది కదా, అంత దూరంగా కనబడుతుంది కాదు. ఇవి అధ్యక్ష ఈ వరుస తీసిన పైపులు ఇవి ఉన్నాయి అధ్యక్ష. ఇవి వానకు ఎండకు నలబడిపోయినాయి. ఇవన్నీ కూడా పైపులే అధ్యక్ష. అధ్యక్ష ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ అని చెప్తే, ఇందిరాసాగర్ ఏమో హెడ్ వర్క్స్తో సహా భూభాగము హెడ్ వర్క్స్ నది అన్నీ ఇప్పుడు ఆంధ్రలోకి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఆ 7 మండలాలు. రాజీవ్ సాగర్ పరిస్థితి ఏమో ఈ విధంగా ఉంది. మరి ఇలా రీడిజైనింగ్ చేయన్నా వద్దా? ఖమ్మం జిల్లాను గోదావరి ఒరుసుకొని పారుతుంటే అనేక మంది శాసనసభ్యులు, అక్కడ గిరిజన ప్రతినిధులు, గిరిజన ప్రజలు కరువు గురై అల్లాడుతుంటే రీడిజైనింగ్ చేసి అక్కడ నీళ్లు తేవన్నా వద్దా? మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఫలితం ఖమ్మం జిల్లా ప్రజలకు దక్కన్నా వద్దా? గౌరవ సభ్యులు దయచేసి చెప్పాలి అధ్యక్ష. మరి ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఈ సభ ప్రభుత్వానికి గైడెన్స్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇట్లా చాలా విషయాలని, చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. దీని తర్వాత మన దేవాదుల ప్రాజెక్టు అధ్యక్ష. కిన్నెరసాని లైవ్ కెపాసిటీ నాకు తెలిసి 7-8 టీఎంసీ ఉంటుంది. 8.5 టీఎంసీ, దాదాపు ఒక 15-20 టీఎంసీలు కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత అధ్యక్ష మరో ప్రాజెక్టు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అధ్యక్ష. ఇది ఇటువంటి ప్రాజెక్టు ఎట్లా కడతారో ఇదేం సంగతో తమరే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడికి నేను స్వయంగా పోయిన అధ్యక్ష. ఇది దేవాదుల లిఫ్ట్, ఇది మన పంప్ హౌస్ అధ్యక్ష. ఈ రెడ్ కలర్లో కనిపించేదేమో గెస్ట్ హౌస్ అధ్యక్ష. నేను పోయినప్పుడు ఈ గెస్ట్ హౌస్లో కూర్చొని సమీక్ష కూడా చేసినాం అధ్యక్ష. అధ్యక్ష ఇది నది, ఇది గోదావరి నది అధ్యక్ష. ఇది పంప్ హౌస్లోకి నీళ్లు తెచ్చే ఛానల్ అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు,
గోదావరి నదిలో నీళ్లు ఉంటాయి, నది పారుతుంటుంది, దేవాదుల పంప్ హౌస్ ఛానళ్ళకు మాత్రం నీళ్లు రావు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు ఎప్పుడు అధ్యక్ష 2001లో జై తెలంగాణ నినాదం ఎగిసిన తర్వాత, వరంగల్లో నేను పోయి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టిన తర్వాత, ఆనాడు ముఖ్యమంత్రి గారు పోయి తాపీ మేస్త్రిని కూడా తీసుకుపోయి ఆ గోదావరి ఒడ్డుకు ఒక పునాది రాయి వేసి 50 టీఎంసీల నీళ్లు కేటాయించడం, 5 లక్షల ఎకరాల నీళ్లు పారుతుంది, 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసినామని చెప్పినారు అధ్యక్ష. 2001. టుడే వీఆర్ ఇన్ 2016. ఆ తదనంతరం అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే అధ్యక్ష. ఆ తర్వాత 10 సంవత్సరాలు వరుసగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అధ్యక్ష. ఇది ప్రాజెక్టు యొక్క దుస్థితి అధ్యక్ష. ఈ విధమైన ప్రాజెక్టు వలన కడతారా అధ్యక్ష ఈ కాలువలు? 170 రోజులు ఈ పంప్ హౌస్ నీళ్లు తీసుకోవాలి అధ్యక్ష, వరంగల్ నీళ్ళు ఇవ్వడానికి. దీని కింద ప్రతిపాదించిన ఆయకట్టు, రెగ్యులర్ ఇరిగేషన్, రీజనరేషన్ రెండు కలిపి 6,20,000 ఎకరాలు అధ్యక్ష. 6,20,000 ఎకరాలు ఈ ప్రాజెక్టు కింద నీటిపారుదల ప్రతిపాదిస్తే అధ్యక్ష, ఇక్కడ 60-70 రోజులు కూడా ఈరోజు మోటార్లు తిరిగే పరిస్థితి లేదు. మేము అడిగినాం అధ్యక్ష, అడిగితే ఏమయ్యామని కట్టుకోవచ్చు కదా, ఓ కనీసం చెక్ డ్యామో ఏదో కట్టచ్చు కదా అని చెప్పినారు. దానికి అడుగు చాలా రోజుల తర్వాత చర్చ తర్వాత కడతామన్నారు అధ్యక్ష. కడతామని దాన్ని ఎక్కడ పెట్టినారు అధ్యక్ష? కాంతనపల్లిలో పెట్టారు. కాంతనపల్లిలో పెట్టి 85-86 లెవెల్ పెట్టినారు అధ్యక్ష. అక్కడ అగైన్ మళ్ళీ ప్రాబ్లం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒక అంతర్రాష్ట్ర వివాదాన్ని ఆహ్వానించడం అధ్యక్ష. 11,500 ఎకరాలు రెండు పక్కల కాంతనపల్లి కాడ గిరిజనుల భూములు మునుగుతాయి అధ్యక్ష. ఇది కాంతనపల్లి అధ్యక్ష. ఇక్కడ ఈ ఛత్తీస్గఢ్ కొంత మీదికి పోయిన తర్వాత భూములు మునుగుతాయి. రెండు పక్కల కూడా ఆదివాసీల యొక్క భూములు దాదాపు 11,500 ఎకరాలు సమ్మర్జెన్స్ వస్తుంది అధ్యక్ష. దీని మీద ఈ కాంతనపల్లి కూడా నేను స్వయంగా పోయిన అధ్యక్ష. దేవాలయాలు పోయే టైంలోనే కాంతనపల్లి కూడా పోయి అక్కడ ప్రజలతోని, అక్కడ ప్రజా సంఘాలతోని, ఆదివాసీ నాయకులతో నేను మాట్లాడిన అధ్యక్ష. వాళ్ళు అంటారు, సార్ మమ్మల్ని ముంచేస్తే ఎట్లా, మేమే మునుగానని వాళ్ళు అంటారు అధ్యక్ష. ఈరోజు అక్కడ మళ్ళీ అంతర్రాష్ట్ర వివాదం, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఈ ప్రాజెక్టు ముందల పడద్దు, యథావిధిగా నీళ్లు ధవళేశ్వరం పోతూ ఉండాలి. ఏ ప్రాజెక్టు రూపకల్పన చూసినా ఇదే విధంగా కనపడుతుంది అధ్యక్ష. మరి దీన్ని రీడిజైన్ చేయన్నా, 8,000 కోట్లు ఖర్చు పెట్టబడినటువంటి ఈ దేవాదులను రక్షించుకోవన్నా, ప్రతిపాదించిన నీళ్లు వరంగల్ జిల్లాకు తెచ్చుకోవన్నా వద్దా? ఇది మన ముందున్న ప్రశ్న అధ్యక్ష. ఇక రీడిజైనింగ్లో భాగంగా అధ్యక్ష ఈ కాంతనపల్లి సైడ్ షిఫ్ట్ చేసి వాళ్ళతో వివాదం ఛత్తీస్గఢ్తో లేకుండా, ఆదివాసీల భూములు మునగకుండా, ఇక్కడ మన పరిధిలోని ఇది ఖమ్మం జిల్లా బార్డర్ అధ్యక్ష, ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఇక్కడ కొత్తూరు అని ఉంటుంది అధ్యక్ష. ఈ కొత్తూరు అని దీని కింద ఇక్కడ ఇటు ఖమ్మం జిల్లా, ఇటు వరంగల్ జిల్లా, తుపాకులగూడెం వద్ద ఈ బ్యారేజ్ నిర్మిస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ ఎవరికటువంటి సబ్మర్జెన్స్ లేదు, ఛత్తీస్గఢ్తో వివాదం లేదు. మునిగిపోయే 11,500 ఎకరాల కాంతనపల్లి ప్రాజెక్టు మునిగిపోయే భూములు, ఆదివాసీల భూములు ఇప్పుడు ముంపు బారి నుంచి తప్పించబడి అదంతా ఆయకట్టు కిందకి వస్తుంది అధ్యక్ష. ఆ పొలాలన్నీ పారుతాయి అధ్యక్ష. ఈ రీడిజైనింగ్ చేయన్నా వద్దా? ఈ రీడిజైనింగ్ ఏమైనా తెలంగాణకు ప్రమాదమా, ప్రజలకు నష్టమా, ఇది ఏంది అనేది గౌరవ సభ్యులు దయచేసి చర్చలో పాల్గొన్నప్పుడు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇట్లా చూసుకుంటా పోతే ప్రతి దగ్గర కూడా ఇదే రకమైన పరిస్థితి. దక్షిణ తెలంగాణ అధ్యక్ష, దక్షిణ తెలంగాణకు పోతే మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష, తమకు తెలియంది కాదు, సభ్యులకు తెలియంది కాదు, మొత్తం వలసల జిల్లా అని పేరు ప్రతిష్టగాంచిన జిల్లా, లక్షల మంది వలసలు పోయే జిల్లా. దాని కర్మాన్ని దాన్ని వదిలేసినారు. నల్గొండ జిల్లా అధ్యక్ష, ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయిన జిల్లా, చాలా ఈజీ సొల్యూషన్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేసి, నిర్లక్ష్యం చేసి దెబ్బతిన్న జిల్లా మరో దక్షిణ తెలంగాణ జిల్లా నల్గొండ జిల్లా. రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, హైదరాబాద్ పక్కనే ఉన్న 100% కృష్ణ బేసిన్లో ఉంటుంది. అది కృష్ణా నది నుంచి నీటి హక్కులు కలిగి ఉంటుంది. కానీ దానికి ఏదో ఎక్కడో 100 కిలోమీటర్లు ఉండే గోదావరి నుంచి పెట్టి ప్రాణహిత చెవేళ్ళ అని పెట్టి అది అమలుగా అని చెప్పి దానికి మూడేసినారు అధ్యక్ష. ఈ విధంగా దక్షిణ తెలంగాణ చరిత్ర కూడా చాలా భయంకరమైన పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇందాక మనవి చేసినాను, ఇప్పుడు
ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అధ్యక్ష నల్గొండ జిల్లా. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఇది ఎస్ఎల్బిసి అధ్యక్ష. ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నల్ సార్. ఇది ఎంటైర్ వరల్డ్లో 44 కిలోమీటర్ల టన్నల్. దీని తర్వాత మళ్ళొక 7 కిలోమీటర్లు మళ్ళొక టన్నల్ ఉంటుంది అధ్యక్ష. ఈ టన్నల్ కంప్లీట్ కావాలి. ఈ టన్నల్ అయితే అయిపోయింది అనుకోండి, ఈ కాలువలు అక్కుడక్కులు అన్ని కంప్లీట్ అయ్యి ఇది ముందర పడాలి అధ్యక్ష. ఇది 1969 ఎజిటేషన్ తర్వాత మాకు నీళ్ళు ఇవ్వాలి అని అడిగితే నాగార్జున సాగర్ ఎడవకాల మీద లిఫ్ట్లు పెడతామని, శ్రీశైలం ఫోర్చోర్ నుంచి కూడా నీళ్ళు కాలువ ద్వారా తెస్తామని అన్నాడు చెప్పింది అధ్యక్ష. దాన్ని ఎవరు పట్టించుకోలే, అది మరుగున్నే పడిపోయింది. మళ్ళా తదనంతరం చర్చలు జరిగితే చర్చోపచర్చలు అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్టుల మీద చర్చలు జరుగుతాయి కానీ తెములై ముందడికి రావు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి పెడితే ఇది కాల్వనా లిఫ్టా సొరంగమా, లిఫ్టా సొరంగమా అని చర్చ అధ్యక్ష. చర్చ పెడితే దీన్ని ఎక్కడ పెడతారు అధ్యక్ష? అగైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అదేంది టైగర్ వ్యాలీ, నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటారు అధ్యక్ష. ఈ టైగర్ వ్యాలీని పెట్టిన అధ్యక్ష. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 44 కిలోమీటర్లు. దీనిలో టన్నల్ బోర్ మిషన్ అని పెట్టిన అధ్యక్ష, టీబీఎం మిషన్. దాని పద్ధతి ఎట్లుంటుందంటే అది ముందటికి పోదు, వెనకకు రాదు. దీని సిస్టమ్ ఏంటంటే అధ్యక్ష, ఈ టీబీఎం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టన్నల్ చేసినా ఏం చేస్తారంటే తవ్వుకుంటూ పోయి టన్నల్ 2 దిక్కుల నుంచి తవ్వుతారు అధ్యక్ష. ఇటువైపు నుంచి అటువైపు నుంచి తవ్వుకుంటూ వచ్చి 2 కలిసినాయిగా సొరంగం క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ పక్కకు తను దారి చేసుకుంటూ దానిలోకి పోతారు, దానిలో వదిలేస్తారు అధ్యక్ష. డెడ్ చేసేస్తారు, మిషన్ తీయరు బయటికి. అట్లాంటి టీబీఎం మెకానిజం ఇది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఉంది. దానిలో ఆ టన్నల్ బోర్ మిషన్లు సొరగొట్టిన అధ్యక్ష. ఇక అవి ముందటికి పోవు, వెనుకకు రావు. ఆ పని కాదు. ఇప్పుడు కూడా నేను ఇంజనీర్లు నడితే అధ్యక్ష, ఇప్పుడు కూడా అడిగితే ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్ అంటున్నారు. ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్. ఇదే వేగంగా జరిగితే అది శ్రీశైలంలో అప్పుడప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవుడు, మొత్తం మునిగిపోవుడు, మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు అధ్యక్ష. దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష, అందులో అడుగు మానవ సంచారం పోవద్దు, పోతే అబ్జెక్షన్. దాని మీద ఎవరో పోతారు, మళ్ళీ వీళ్ళే పంపిస్తారు, పోయి కోర్టులో వేస్తారు. మన పర్యావరణ సంఘాలు వస్తాయి, ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు. ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం, టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందామంటే కూడా వీలు లేకుండా పెట్టినరు. ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష. ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష. ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బిసి? ఎన్నేళ్ళ కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇది జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోద్ది అధ్యక్ష. కాబట్టి దాని లాగేద్దామని కొత్త పద్ధతి పెడదామని లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి, మళ్ళీ డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది దీని పరిస్థితి. దీని మీద నేను పర్యావరణ మినిస్టర్ గారిని అడిగినాను, మీరు స్పెషల్గా అప్లై చేయండి, మధ్యలో 2 షాప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పినారు. ఆ ప్రయత్నం కొనసాగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, పాలమూరు జిల్లాకు వస్తే ఈరోజు కల్వకుర్తి ఆన్గోయింగ్ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. దానికి సరైన నిధులు ఇవ్వలే. కేవలం లిఫ్టు కాలువలు పెట్టిండ్రు తప్ప దానిలో రిజర్వాయర్స్ లేవు, ఎక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ మొన్న ఫ్రెష్గా కనీసం ఒక 20 టీఎంసీల కోసం ఏ ఊరికాడ ఆ ఊరికాడ చెరువన్న పెద్దగా చేసేటట్టు స్టోరేజ్ కెపాసిటీ పెంచండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. అది జరిగితే అదొక సమగ్రమైన ప్రాజెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దాంట్లో ప్రతిపాదించినటువంటి 3 లక్షల పైచీలకు ఆయకట్లు అధ్యక్ష ఖచ్చితంగా జూన్ వరకు ఈ సీజన్లో 1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ముమ్మరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్ మటుకు అంటే 17లో 100% కల్వకుర్తి యొక్క 3,40,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి తీర్థమని చెప్పి మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. ఈ లోపలనే అవకాశం ఉంటే ఆ స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచి
దానికి సంపూర్ణంగా ఒక సమగ్రమైన ప్రాజెక్టు రూపుదిద్ది ఆ కంప్లీట్ ఎస్ఎల్బిసి ఆ యొక్క కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు సభ ద్వారా ప్రజలకు కూడా నేను తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఈ సీజన్లో డెఫినెట్గా 1,50,000 ఎకరాలకు ఇక్కడ 2 చోట్ల అయితా ఉన్నాయి అధ్యక్ష. ఒకటి జొన్నల బౌడ కాడ, ఒకటి గుడిపల్లి గట్టు కాడ మిషన్లు ఎరెక్ట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మిషన్లు జరుగుతున్నాయి. ఈ మధ్యనే సీఎంఓ నుంచి నా కార్యదర్శి కూడా వెళ్ళి ప్రత్యక్షంగా చూసి వచ్చారు. శాసనసభ సమావేశాలు అయిన తర్వాత ఆ లిఫ్ట్ల పనితీరు చూడడానికి నేను కూడా స్వయంగా వెళ్తా ఉన్నా అధ్యక్ష. వెళ్ళి వాటిని వేగం చేసి జూన్ లోపు ఎంతవరకు అయితే వీలైతే అంతవరకు 1,50,000 ఎకరాలకు కనీసం ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ 17 సీజన్లో మటుకు 17 జూన్ తర్వాత 100% మొత్తం మోటార్లు పనిచేయించి ఈ బ్యాలెన్స్ ఏదైతే స్టోరేజ్ రిజర్వాయర్లు ఉన్నాయో వాటిని కూడా కనీసం పాక్షికంగానైనా నిర్మాణం చేసి తప్పకుండా 3,40,000 ఎకర్స్కు నీళ్లు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మరో ఎత్తిపోతల పథకం, దానికి నికర జలాల కేటాయింపు ఉంది, భీమా ప్రాజెక్ట్ అధ్యక్ష. అది ఆల్మోస్ట్ 90-95% రోజు కావచ్చింది. దాన్ని ఈ సీజన్కి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి దాని ఆయకట్లో పూర్తి ఆయకట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ పనులు కాలేదు, ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ పని అయినా నెక్స్ట్ ఇయర్కు అది కూడా ఈ ఇయర్ పాక్షికంగా వస్తుంది. నెక్స్ట్ ఇయర్కు దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరొకటి, ఆర్డీఎస్లో మనకు అన్యాయం జరిగింది, నడిగడ్డ అంతా చెడిపోయింది. కాబట్టి నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ మనం పెట్టుకున్నాం నడిగడ్డ ప్రాంతం కోసం. దానికి ఖచ్చితంగా అది కూడా పూర్తి అవుతా ఉంది అధ్యక్ష. దానికి అడిషనల్గా ఈ సంవత్సరం చాలా వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అడిషనల్గా సెకండ్ లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి రేలంపాడు రిజర్వాయర్ నుంచి గట్టు మండలానికి కూడా ఒక 25,000 ఎకరాలు ఇవ్వడానికి కొత్తగా ఎస్టిమేట్ వేయమని చెప్పినాం. ఎస్టిమేట్ కూడా వేశారు. దాన్ని కూడా ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. దాంతో ప్రతిపాదిత నెట్టెంపాడు ఆయకట్టు కంటే మరొక 25,000 ఎకరాలకు గట్టు మండలానికి కూడా నీళ్ళు ఇస్తుంది ప్రభుత్వం అని కూడా నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఆర్డీఎస్లో నష్టపోయిన దానికోసం తుమ్మిళ్ళ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఒక 16 టీఎంసీల నీళ్లతోని ఆర్డీఎస్ దిగువ భాగాన్ని బాగు చేయడానికి కూడా ఆదేశం ఇచ్చాం. ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. తప్పకుండా ఆర్డీఎస్ కెనాల్ కింద నష్టపోయిన దాన్ని ఆ తుమ్మిళ్ళ లిఫ్ట్తో కూడా పూర్తి చేసి ఆర్డీఎస్ ఆయకట్టును కూడా తిరిగి రాబట్టుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ లిఫ్ట్ల పాతయి ఆన్గోయింగ్ స్కీమ్లు ఇట్లా ఉంటే వాటికి కొంత అడిషనాలిటీ చేయడమే కాకుండా 8 లక్షల ఎకరాలు ఈ ప్రతిపాదిత లిఫ్ట్ల ద్వారా పాలమూరులో రావాలి అధ్యక్ష. ఇది పోను మరో 7 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్ తీసుకోవడం కోసం, 5 లక్షల ఎకరాలు రంగారెడ్డికి తీసుకోవడం కోసం పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినాం అధ్యక్ష. అది తెలంగాణ ప్రభుత్వమే చేసింది కాబట్టి మొత్తం ప్లానింగ్ అంతా ఈ మధ్యనే దాన్ని హైకోర్టు కూడా కంప్లీట్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు చేసుకుంటాం అధ్యక్ష. అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. దీంట్లో ఆ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్లో చాలా పెద్ద పని కూడా చేశారు అధ్యక్ష. విధానం ఎట్లుంటుందంటే ఈ ఒక్కటి చూస్తే మనకు మచ్చుకు అర్థమవుతుంది అధ్యక్ష. రీడిజైనింగ్ ఎందుకు చేస్తున్నామో ఈ ఒక్క విషయాన్ని చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది శ్రీశైలం రిజర్వాయర్. ఇక్కడ మనకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు ఇక్కడనే ఉన్నాయి అధ్యక్ష. ఇది KLISR మనకు స్పష్టంగా కనపడతా ఉంది. దీనికోసం వీళ్ళు చేసిన పద్ధతి ఏంటంటే ఇందులో నుంచి తీసుకోవాలి. ఇది ఎల్లూరు రిజర్వాయర్ అధ్యక్ష. ఇది రిజర్వాయర్, దీని పేరు రిజర్వాయర్లో కనపడుతుంది అధ్యక్ష. అది 0.3 0.4 టీఎంసీ, అంటే 1 టీఎంసీ కూడా కాదు కనీసం. దీంట్లో పోస్తూ ఉండాలి. నేను పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ కన్సీవ్ చేస్తున్నప్పుడు నేనే ఇంజనీర్లు అడిగిన అధ్యక్ష, ఇక్కడ ఈ గుట్ట కనబడుతుంది కదా, ఇంత మంచి ఇటో గుట్ట ఉంది, ఈ 2-3 వేస్తే కొంత పెద్దగానే వచ్చేట్టుంది కదా, దీన్ని ఎగ్జామ్ చేయమంటే 10 టీఎంసీల ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇప్పుడు అది పాలమూరు ఎత్తిపోతల పథకానికి మొట్టమొదటి ప్రాజెక్టు నార్లాపూర్ ప్రాజెక్టు. ఇది జూపల్లి కృష్ణారావు మంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో ఉంది. వారే నిలబడి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా చేయించినారు. ఇవాళ 10 టీఎంసీ ప్రాజెక్ట్ ఇక్కడ వస్తూ ఉంది అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సమైక్య రాష్ట్రంలో ఆనాటి పెద్దలకు ఈ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎల్లూరును ఆనుకునే అధ్యక్ష, ఇది ఎక్కడో దూరం కాదు, దీనికి ఒక పెద్ద పరిశోధన అక్కర్లేదు. ఈ ఎల్లూరి సిస్టర్ను పెట్టినారు తప్ప ఇట్లాంటి రిజర్వాయర్ ఎందుకు కట్టలేదు? కట్టరు. సమైక్య రాష్ట్రంలో మన బతుకు అది. అవకాశాలున్నా తెలంగాణకు రానియర్. కానీ ఇప్పుడు మేము చేసిన రీడిజైనింగ్లో ఇది 10 టీఎంసీ ఉంది అధ్యక్ష. దీని తర్వాత సెకండ్ స్టేజ్లో ఏదుల రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. ఇక్కడ 6.55 టీఎంసీతో ఈ రిజర్వాయర్ వస్తూ ఉంది.
అదేవిధంగా 16.58 టీఎంసీ ఇది వట్టెం రిజర్వాయర్ వస్తూ ఉంది అధ్యక్ష. ఇది నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వస్తూ ఉంది వట్టెం రిజర్వాయర్. ఇది దీనికి ఇక్కడ నుంచి లిఫ్ట్ లేకుండానే కరివెన రిజర్వాయర్ అధ్యక్ష. ఇది దేవరకద్ర జడ్చర్ల నియోజకవర్గాల్లో వస్తూ ఉంది. ఈ కరివెన రిజర్వాయర్ 19.15 టీఎంసీ అధ్యక్ష. అదేవిధంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఇది జడ్చర్ల నియోజకవర్గంలో వస్తూ ఉంది. ఇది 16 టీఎంసీ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈ విధంగా ఇదంతా కూడా రూపకల్పన జరిగింది, టెండర్లు కూడా పిలిచారు. ఇక్కడి నుంచి ఇగో ఇది లక్ష్మీదేవిపల్లి అధ్యక్ష. ఇది కొందుర్గు మండలంలో షాద్ నగర్ నియోజకవర్గంలో ఉంటుంది అధ్యక్ష. ఇది 670 మీటర్స్ హైట్లో ఉంటుంది అధ్యక్ష. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం ఈ లక్ష్మీదేవిపల్లి గ్రామం, కొందుర్గు నియోజకవర్గం, ఈ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ అధ్యక్ష. ఒక్కసారి మనం నీళ్ళు ఇక్కడి నుంచి తీసుకున్నామంటే ఇక్కడి నుంచి తెలంగాణలో ఏ ప్రాంతానికైనా పంపించే అవకాశం ఉంది అధ్యక్ష. ఇక్కడి నుంచి మన కొందుర్గు మండలం కానీ, మన ఫరూక్ నగర్ మండలం కానీ, కేశంపేట మండలానికి కానీ నీళ్లు పోతా ఉన్నాయి. ఇబ్రాహీంపట్నానికి కూడా ఈ ప్రాంతం నుంచి మనం చక్కగా నీళ్ళు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది తీసుకున్నాం అధ్యక్ష. ఇక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ లేకుండా ఇది అనంతారం రిజర్వాయర్ అధ్యక్ష 8.4 టీఎంసీతోని. దీని కింద హేమ సముద్రం అని ఇంకోటి ఉంది మహబూబ్నగర్ జిల్లా కోసం. ఈ 8.4 టీఎంసీ నుంచి కంప్లీట్గా ఇటు కొడంగల్ మండలం, కొడంగల్ నియోజకవర్గం కానీ, కిందికి నారాయణపేట నియోజకవర్గం కానీ సంపూర్ణంగా పుష్కలంగా నీళ్లు వస్తాయి అధ్యక్ష. ఇదే అనంతారం రిజర్వాయర్ నుంచి ఈ కెనాల్ ద్వారా రంగారెడ్డి జిల్లాకు ఇటు తాండూరు కానీ, ఇటు వికారాబాద్ కానీ, చేవెళ్ళకు కానీ, పరిగికి కానీ 4 నియోజకవర్గాలకు నీళ్లు వెళ్తాయి అధ్యక్ష. ఈ విధంగా పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో అక్కడ ఒక 3.5-4 లక్షల ఎకరాలకు, తూర్పు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం మహేశ్వరానికి మొత్తం కలిపి రంగారెడ్డి ఒక 5 లక్షలు, పాలమూరు ఒక 7 లక్షలకు పాలమూరు ఎత్తిపోతల పథకం డిజైన్ చేసినాం. ఇది దాదాపు 35,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయింది అధ్యక్ష. మహబూబ్ నగర్ జిల్లాకున్న ప్రాధాన్యత దృష్ట్యా, అది వలసల జిల్లా అనే దృష్ట్యా మన హక్కు మనం తీసుకొని ఖచ్చితంగా ప్రాజెక్టు నిర్మిస్తా ఉన్నాం. తప్పకుండా దీన్ని నేనే స్వయంగా పర్యవేక్షించి అన్ని ప్రాజెక్టులతో పాటు వేగవంతంగా, అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. కరువు జిల్లాను ఒక ఆకుపచ్చ జిల్లాగా పాలమూరును మారుస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది డిండి అధ్యక్ష. ఇది నిజాం గారు పీరియడ్లో నిజాం రాజు కట్టినటువంటి డిండి రిజర్వాయర్ అధ్యక్ష. ఈ డిండి రిజర్వాయర్ నుంచి మనకు నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ సెకండ్ లిఫ్ట్ తర్వాత దీనిలో గ్రావిటీతో నీళ్ళు వేసుకుంటే మొత్తం అంతా కూడా ఒక 3 లక్షల ఎకరాలకు ఈ కెనాల్ ద్వారా వేసుకుంటే అధ్యక్ష, ఇక్కడ నుంచి ఏదుల నుంచి మనం తీసుకున్నట్టయితే దీని ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. ఏది అడ్వాంటేజెస్ పాయింట్ అనేది ఫైనల్ డెసిషన్ బహుశా నేను కూడా 1-2 వీక్స్లో అయిపోతుంది. ఇక్కడ నుంచి టోటల్ గ్రావిటీగా నీళ్ళు పోయే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ విధంగా అనేక రిజర్వాయర్ నిర్మాణం చేసుకుంటూ మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు నీళ్ళు ఇస్తూ ఇది చెవుటుప్పల వరకు కూడా గ్రావిటీతో పోతుంది అధ్యక్ష. చెవుటుప్పల దగ్గర ఇక్కడ మన నేషనల్ హైవే కూడా కనపడుతుంది అధ్యక్ష. ఇది మన నేషనల్ హైవే అధ్యక్ష. చెవుటుప్పల్ టౌన్ నుంచి హైదరాబాద్ కోసం నేను జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భం కూడా ప్రజలకు చెప్పినాను. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి కూడా ఉండవలసిన పరిస్థితులలో లేదు. అటు కృష్ణ నుంచి వస్తే 160-170 కిలోమీటర్ల అధ్యక్ష. వెనుక ఇటు గోదావరి నుంచి వస్తే 200 పైచిల కిలోమీటర్ల అధ్యక్ష. ఒకవేళ కుదాకే వాస్తే మధ్యలో ఏదైనా ఇబ్బంది జరిగితే, ఒక వారం రోజులు నీళ్ళు రాని పరిస్థితి ఏర్పడితే హైదరాబాద్ 1 కోటి జనాభా ఉన్న పట్టణం గతి ఏం కావాలి? అందుకోసం నగరానికి అత్యంత సమీపంలో, అంత దూరం లేకుండా, ఇరిగేషన్తో లింకు లేకుండా ఖచ్చితంగా డెడికేటెడ్ రిజర్వాయర్లు 2 ఉండాలి. ఇంకా పెరిగే నగరం కాబట్టి, మన భాగ్యనగరం కాబట్టి ఉండాలని చెప్పి ఈ కృష్ణ నుంచి ఒక 20 టీఎంసీల నీటిని ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఇది హైదరాబాదు కోసం డెడికేటెడ్ రిజర్వాయర్ 20 టీఎంసీతో వస్తూ ఉంది. ఇది మన రామోజీ ఫిల్మ్ సిటీకి కొద్ది దూరంలోనే ఉంటుంది, రాచకొండ గుట్టలలో. ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ నుంచి నేను ఇంతగా చూపించిన నేషనల్ హైవే పంటనే వచ్చి ఓఆర్ఆర్ కలిసి హైదరాబాద్ వాటర్ సప్లై కలిసిపోద్ది అధ్యక్ష. ఇక్కడ ఒక 20 టీఎంసీలు, అట్లనే షామీర్పేట దగ్గర గోదావరి మీద ఒక 20 టీఎంసీలు, 40 టీఎంసీ రిజర్వాయర్లు కనుక కట్టినట్టయితే హైదరాబాద్కు శాశ్వతంగా ఒక 50-60 ఏళ్ళ వరకు ఇబ్బంది లేని పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఈ రిజర్వాయర్ కూడా దీన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఉన్నది కృష్ణ బేసిన్ మీద ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నల్లగొండలో ఉన్న మరొక ప్రాజెక్టు
ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ విలేముల ప్రాజెక్టు అధ్యక్ష. ఇది ఆల్మోస్ట్ పనులు పూర్తిగా వచ్చినాయి అధ్యక్ష. ఇంకొక 230 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు ఎస్ఎల్బీసీ అంతర్భాగంగా ఉన్నటువంటి బ్రాహ్మణ విలేముల లిఫ్ట్ కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది నల్లగొండ నియోజకవర్గం ప్రాంతంలో. దాన్ని కూడా 100% డబ్బులు ఇస్తా ఉన్నాం. అది కూడా కంప్లీట్ చేసి 1 సంవత్సరం వరకు నీళ్ళు ఇచ్చేసేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఆదిలాబాద్ పేజీ అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రకారం రీడిజైనింగ్ ప్రకారంగా ఇందాక నేను చెప్పాను, పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడం ద్వారా డిండి ద్వారా నీళ్ళు తీసుకొని మునుగోడు దేవరకొండ కాపాడుకుంటూ హైదరాబాద్ కూడా మంచినీటి రిజర్వాయర్కి అందించడం ద్వారా ఎస్ఎల్బీసీని పూర్తి చేసుకోవడం ద్వారా పాలమూరులో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకోవడం ద్వారా తుమ్మిళ్ళ లిఫ్ట్ ద్వారా కోల్పోయిన ఆయకట్టును రాబట్టుకునే ప్రయత్నం ద్వారా రేలంపాడు నుంచి గట్టు మండలానికి ఒక 25,000 ఎకరం ఇవ్వడం ద్వారా మొత్తం మీద దక్షిణ తెలంగాణ సమస్య పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకుంటాం అధ్యక్ష. ఆ నుంచి ఖమ్మం జిల్లా నేను చెప్పాను, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ రెండు కూడా పొసగన్ ప్రాజెక్టులు అయినాయి కాబట్టి రీడిజైనింగ్లో భాగంగా మన ఇంజనీర్లు ఇచ్చిన వేదికల ప్రకారం దుమ్ముగూడెం నుంచి ఒక 60 టీఎంసీల నీళ్లు తీసుకొని ఈ ఎకో జోన్ పంచాయతీ లేకుండా సెపరేట్ అలైన్మెంట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ రోళ్లపాడు ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఇంతకుముందు పెట్టిన దానిలో ఎక్కడ స్టోరేజ్ లేదు అధ్యక్ష. చిన్న చిన్న చెరువులు, సిస్టమ్స్ తప్ప లేదు. నీళ్లు నిజంగా పారాలే, పొలాలలోకి రావాలంటే లిఫ్ట్ చేసే యంత్రాలు అప్పుడప్పుడు ఏదన్నా మెకానికల్ ప్రాబ్లం వచ్చినా ఒక 10 టీఎంసీలో, 19 టీఎంసీలో, 20 టీఎంసీలో స్టోరేజ్ ఉండాలి అధ్యక్ష. ఇది ఎవరైనా సరే కన్సర్న్ ఉండే ప్రభుత్వం చేసే పని. కానీ సమైక్య రాష్ట్రంలో అట్లా జరగలేదు. ఈరోజు రాజీవ్ సాగర్లో ఖచ్చితంగా ఈ 19 టీఎంసీల రోళ్లపాడు ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని 6 లక్షల ఎకరాలకు ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్పి కెనాల్ పోను మిగతా ప్రాంతానికంతా కూడా ఒక 6 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రకారం ఖమ్మం జిల్లా 2 బేసిన్లలో ఉండే జిల్లా 2 నదుల నీళ్లు పొంది ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలకు సాటిగా సమానంగా తయారవుతుంది. ఖమ్మం జిల్లా ఒక అద్భుతమైన ఆకుపచ్చ ఖమ్మం తయారవుతుంది. ఇది సత్వరమే చాలా తొందరగా పూర్తి అయ్యే ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈ టర్మ్ లోపలనే మేము ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే దిశగా ఈ 3 ఇయర్స్ లోపే ఖమ్మం జిల్లా ప్రజలకు ఆ ఫలితాలు అందించే దిశ కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇందాకనే మనవి చేశాను అధ్యక్ష, బ్యారేజ్ కట్టుకోవడం ద్వారా ఈ దేవాదుల ప్రాజెక్టును కూడా పటిష్టం చేసుకొని ఖచ్చితంగా వరంగల్ జిల్లాకు 6 లక్షల ఎకరాలకు అక్కడి నుంచి నీళ్ళు తీసుకుంటాం. తర్వాత మళ్ళీ ఈ ప్రాణహిత చేవెళ్ళ అది నేను వివరిస్తా అధ్యక్ష ముందుకు. ఇవి ఖమ్మం జిల్లా ఇండిపెండెంట్గా దక్షిణ తెలంగాణ 3 జిల్లాలు అంటే రంగారెడ్డి, నల్లగొండ, పాలమూరు ఆ 4 జిల్లాల అధ్యక్ష వీటి అయిపోయినాయి. ఇంకొకటి ఇండిపెండెంట్గా ఉండేటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష. ఆదిలాబాద్లో తెలంగాణకు కాశ్మీర్ లాగా ఉండే జిల్లా ఆదిలాబాద్ అధ్యక్ష. భగవంతుడు ప్రకృతి కరుణించినది కానీ అక్కడ ఎందుకో గత పాలకులు మనల్ని కరుణించలేదు. అందువల్ల అంత వర్షపాతం ఉన్న జిల్లాలో కూడా దుర్భిక్ష పరిస్థితులు అధ్యక్ష. ప్రజలు కొన్ని సందర్భాల్లో వలసపోయే పరిస్థితులు అధ్యక్ష. ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ ఒక 6
మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉన్నాయి అధ్యక్ష. ర్యాలీవాగు, మత్తడివాగు ఈ సీజన్లోనే పూర్తయ్యే పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది నాటికి గొల్లవాగు, నీల్వాయి, జగన్నాథ్పూర్ ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయి అధ్యక్ష. 6వ ప్రాజెక్టు కొమరంభీ ఏదైతే ఉందో అది 2018 నాటికి సంపూర్ణంగా కంప్లీట్ అవుతుంది అధ్యక్ష. అంటే ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి 6 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పాజిటివ్లీ 2018 లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా సదర్మాట్ మీద 500 చిల్లర కోట్లతోని ఇంకొక బ్యారేజ్ ఇచ్చినాం. దాంతో 2 జిల్లాలకు లాభమయ్యే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ సదర్మాట్ మీద ఇచ్చినటువంటి ఇంకో బ్యారేజ్ వల్ల ఇంతకుముందు సదర్మాట్ మీద ఉన్నదేమో డైవర్షన్ ఆనికట్టు ఉంది, ఇప్పుడేమో బ్యారేజ్ ఇచ్చున్నాం. ఆ బ్యారేజ్ వల్ల ఇంతకుముందు సదర్మాట్ కింద ఉన్నటువంటి ఆయకట్టు ఆదిలాబాద్లో ఉండేటటువంటిది 12,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాలకు పెరుగుతూ ఉంది అధ్యక్ష. అదే గంగనాల ప్రాజెక్ట్ అని చెప్పి కోరుట్ల నియోజకవర్గంలో ఉండే ఆయకట్టు ఏదైతే ఉందో దానికి కూడా సమృద్ధిగా నీళ్ళు వచ్చి అక్కడ దాదాపు ఒక 4,500 ఎకరాలు కంప్లీట్గా స్టెబిలైజ్ అయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు కూడా చాలా సత్వరం పూర్తయ్యే ప్రాజెక్టు, దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. అట్లానే కుప్టి అనే ప్రాంతంలో మన నేషనల్ హైవే పక్కన కడెం రిజర్వాయర్ మీద ఉండే కడెం వాగు పైననే 6.5 టీఎస్పీల సామర్థ్యంతో కుప్టి ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసినాం అధ్యక్ష. డిపిఆర్ కోసం కూడా పంపించడం జరిగింది. దీని ద్వారా మనకు వచ్చే లాభం ఏంటంటే ఇచ్చోడ తదితర ప్రాంతాలకు ఈ పక్కన ఉన్నటువంటి బోతు నియోజకవర్గంలో కొంత నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంది, స్టెబిలైజ్ చేసుకునే ఆస్కారం ఉంది. అదేవిధంగా మనకు చాలా గొప్పగా మనం చెప్పుకునేటువంటి మన కుంటాల జలపాతాన్ని లైవ్గా పెట్టుకొని టూరిస్టులను కూడా బాగా ఆకర్షించడానికి మనకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అధ్యక్ష. అదేవిధంగా కడెంలో వాటర్ షార్టేజ్ అయినప్పుడు ఇక్కడ నుంచి రిలీజ్ చేసుకొని కడెం ఆయకట్టును కూడా కంప్లీట్ స్టెబిలైజ్ చేసుకొని దాన్ని రక్షించుకునే అవకాశం అధ్యక్ష. ఇది కుప్టి రిజర్వాయర్ కూడా 6.5 టీఎంసీతోని తీసుకుంటా ఉన్నాం. డిపిఆర్ కోసం ప్రభుత్వం ఆదేశించింది, దానికి కూడా డబ్బులు కేటాయించి ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీలో ఆదిలాబాద్ నిర్మల్ నియోజకవర్గం, ముదోల్ నియోజకవర్గానికి ఏదైతే 1,00,000 ఎకరాల కోసం ప్రతిపాదించినారో అందులో రీడిజైనింగ్ లేదు అధ్యక్ష. ఆ పనులు కొనసాగుతున్నాయి, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేయమని ఆదేశాలు కూడా ఇచ్చాం, అవి జరుగుతున్నాయి, దానికి ఎటువంటి ఆటంకం లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇక తూర్పు ప్రాంతానికి వస్తే మా జగదీశ్వర్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు ఎప్పుడు ఒక జోక్ లాగా చెప్తుండేవాళ్ళు. అక్కడ ఉప ఎన్నికలు పోయి వచ్చిన సందర్భంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది అని కాగజ్ నగర్ నియోజకవర్గం, కోనప్ప గారి నియోజకవర్గం గురించి చెప్తా ఉంటారు అధ్యక్ష. వర్షాలు కురిసినప్పుడేమో రోడ్లు కట్ అయిపోతాయి, ఊళ్ళకు పోరాని పరిస్థితి కాగజ్ నగర్ నియోజకవర్గం అధ్యక్ష. వర్షాలు బంద్ అయినాయంటే మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి కాగజ్ నగర్ నియోజకవర్గం పరిస్థితి. అక్కడ రావాల్సిన అక్కరే ఉంది, నీళ్లు తేవాల్సిన అక్కరే ఉందని చెప్పి అక్కడ వెళ్ళి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా చెప్పినారు. ఇప్పుడు విప్పుగా ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు కూడా అక్కడ పోయించినప్పుడు నాకు ఇచ్చినటువంటి సమాచారం అధ్యక్ష. ఈరోజు ఆ కాగజ్ నగర్ ప్రాంతానికి నీళ్లు రావాలి, తూర్పు ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు రావాలి. నేను చెప్పిన 6 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం, సదర్మాట్ బ్యారేజీని కంప్లీట్ చేయడం, ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీలు కంప్లీట్ చేసి ముదోల్కు నిర్మల్కు నీళ్లు తీసుకోవడం, ఆ తదనంతరం తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో ఈ తమ్మిడి హట్టి ఏదైతే ఉందో తమ్మిడి హట్టి రిజర్వాయర్ను మహారాష్ట్ర చెప్పిన దానికైనా సరే ఒప్పుకొని అప్పుడు వాళ్ళు ప్రాణహిత చేవేళ్లలో భాగంగా 50,000 ఎకరాలు వాళ్ళు ప్రతిపాదించినారు అధ్యక్ష గత ప్రభుత్వం. ఈరోజు మేము 2,00,000 ఎకరాలు ప్రతిపాదిస్తా ఉన్నాం. ఖచ్చితంగా 2,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీర్థమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అది కాళేశ్వరం, నేను తమ్మిడిహట్టి కాళేశ్వరం వచ్చి మళ్ళీ వివరాలన్నీ చెప్తాను. ఆ విధంగా చేయటం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యనే కడెం ఆయకట్టు, గ్యాప్ ఆయకట్టు కోసం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ను నేనే ప్రారంభించడం జరిగింది. దాని పనులు పూర్తయినాయి, దాని ఫలితాలు కూడా ఆ ప్రాంతంలో రాబోతాయి, వాళ్ళ ప్రజలకు లభిస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ విధంగా మొత్తం ఆదిలాబాద్ జిల్లాను కూడా అక్కడ ఉన్న వనరులతోనే, అక్కడ ఉన్న నీటి లభ్యతతోనే ఆ జిల్లాను కూడా కంప్లీట్గా నీటి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దీని తర్వాత అధ్యక్ష మిగిలిన జిల్లాలు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల అధ్యక్ష. మనం ఆ పక్క నుంచి అంతా వచ్చినాం. నల్లగొండ జిల్లాలో కూడా కొంత భాగం ఉంటుంది అధ్యక్ష. నేను ఖమ్మం చెప్పినాను, ఆదిలాబాద్ చెప్పినాను,
ఇంకో 2 ప్రాజెక్టులు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లోయర్ పెనుగంగ ప్రాజెక్ట్ అధ్యక్ష, అదో పెద్ద జోక్ తెలంగాణలో, ఆదిలాబాద్ జిల్లాలో. దాదాపు 50 సంవత్సరాల నిరీక్షణ అధ్యక్ష. అది కాదు, జరిగే పని కూడా కాదు అధ్యక్ష. మొన్న కాంగ్రెస్ పెద్దలు చెప్పినారు, లోయర్ పెనుగంగ ప్రాజెక్టు ఇది కొత్తదేం కాదు, మహారాష్ట్ర ఒప్పందం కొత్తదేం కాదు, లెండి ప్రాజెక్టు కొత్తదేం కాదు, పాతదే కానీ దొంగది కాదు, దొడ్లకు రాదు అధ్యక్ష. సుక్క నీళ్ళు రావు. ఇక ప్రాజెక్టు ఉన్నదంటే ఉన్నది గొప్ప. ఇక ఎస్బి చవాన్ చేసే, జలగం వెంగళరావు గారు చేసే, ఇంకోలో చేసే చరిత్ర చూసి సంతోషపడాలి తప్ప పొలంలో నీళ్ళు అయితే రావు అధ్యక్ష. ఇది పరిస్థితి. నేను మొన్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ గారు 2-3 ట్రిప్పులు మహారాష్ట్ర పోయి వచ్చిన తర్వాత, మన అధికారులు మహారాష్ట్ర అధికారులతో చర్చ చేసి వచ్చిన తర్వాత, మొట్టమొదటిసారి నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళిన అధ్యక్ష. ఒకసారి క్లారిటీ ఇవ్వాలి, మంచి చెడ్డ తెలుసుకోవాలి. అటు నిజామాబాద్లో లెండి కానీ, ఇక్కడ పెనుగంగ కానీ, ఈ ప్రాణహిత చేవల పంచాయతీ కానీ ఒక అవగాహన సంపూర్ణంగా రావాలని చెప్పి నేను వెళ్ళిన అధ్యక్ష. వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ గారు, జోగు రామన్న గారు, ఒక సందర్భంలో ఇంద్రకరణ్ రెడ్డి గారు, అంటే ఆదిలాబాద్ జిల్లా మంత్రులు, ఇరిగేషన్ మినిస్టర్ గారు అందరూ కలిసి 2-3 ట్రిప్పులు మహారాష్ట్రకు తిరిగి లోయర్ పెనుగంగ మీద అది సఫలీకృతమై ప్రజలకు నీళ్ళు వచ్చే నిర్ణయం తీసుకొచ్చినారు అధ్యక్ష. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక మేము లోయర్ పెనుగంగ ప్రాజెక్టు 74 ఒప్పందం ప్రకారం మేము కట్టలేము, మా వల్ల కాదు, దీనిలో 38 గ్రామాలు మా మహారాష్ట్ర మునిగిపోతూ ఉన్నాయి, ఈరోజు వాటిని ముంపు గురి చేసే పరిస్థితి లేదు, పెద్ద ఉద్యమాలు వస్తూ ఉన్నాయి, కాబట్టి బ్యారేజీలు కట్టి తీసుకుందామండి, మీకు ఏ 60,000 ఎకరాలకైతే లోయర్ పెనుగంగ నుంచి నీళ్లు రావాల్సి ఉండనో మీరు నీళ్లు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ లోయర్ పెనుగంగ కట్టలేని పరిస్థితి కాబట్టి మీరు ఇట్లా ఈ విధంగా తీసుకోండి అని చెప్పినారు అధ్యక్ష. అందులో ఒక్క బ్యారేజీ మనం కట్టాల్సింది ఉంది అధ్యక్ష, 2 బ్యారేజీలు మహారాష్ట్ర కట్టాల్సిన అవసరం ఉంది. ఒక్క బ్యారేజీ పేరు చెనాక కొరాట, అది మనం కడతా ఉన్నాం. దాంతో మనకు దాదాపు 50,000 ఎకరాల పైచిలకు 52,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి అధ్యక్ష. ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి బేలా, తాంసీ, జైనత్ అనే మండలాలకు ఈ నీళ్లు వస్తాయి అధ్యక్ష. మహారాష్ట్ర బాలు కట్టే 2 బ్యారేజీలలో కూడా మనకు వాటా ఉంది. అక్కడి నుంచి కూడా ఇంకో 8,000 ఎకరాలకు మనకు నీళ్లు వస్తాయి అధ్యక్ష. వెరసి మొత్తం మీద ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మనకు ఒక 60,000 ఎకరాలకు నీళ్లు రాబోయే 2.5-3 సంవత్సరాల లోపే వచ్చేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బాసర దగ్గర ఒక చెక్ డ్యామ్ కట్టాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. అక్కడ మనకు ఐఐటి కూడా ఉంది, చాలా పెద్ద పుణ్యక్షేత్రం ఉంది, అమ్మవారు సరస్వతి అమ్మవారు కొలువై ఉన్నారు, అక్కడ మంచినీళ్ళ ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి బాసర దగ్గర కూడా గోదావరి మీద మంచి చెక్ డ్యామ్ నిర్మాణానికి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు మంత్రి గారు. దాని డిపిఆర్ కూడా తయారైంది. ఆ చెక్ డ్యామ్ కూడా తప్పకుండా నిర్మాణం చేసి తీరుతాం. దాని తొందర లోపలనే దాన్ని కూడా పరిపూర్తి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడుగా ఆదిలాబాద్ ఇండిపెండెంట్గా దానికే ఉంది, ఖమ్మం జిల్లాకు ఇండిపెండెంట్ దానికే ఉంది, వరంగల్లో పాక్షికంగా దేవాదుల వచ్చేటువంటి ఆస్కారం ఉంది, మిగతా అది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పోతే మిగిలినటువంటి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు నేను చెప్పాను. హైదరాబాద్ జిల్లాకి వ్యవసాయ నీరు ఉండదు, వాటికి తాగునీరు మాత్రమే అవసరం ఉంటుంది. మిగిలిన 3-4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలు ఈ ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఇది భయంకరమైన ఒక కుట్ర కూడా దీని వెనుక దాగి ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు వచ్చింది అధ్యక్ష? అసలు ఇది ఈ ప్రాజెక్టు పెట్టాలని తలంపు ఏనాడు కూడా సమైక్య పాలకు లేకుండే. ఎట్లా వచ్చిందంటే నేను మొన్న చెప్పిన, మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇది సందర్భం కాబట్టి, కాంటెక్స్ట్ కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా అధ్యక్ష. కృష్ణా నది మేము హక్కుభుక్తం చేసుకున్నాం, ఇది మాకు అయిపోయింది అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహారం చేసినారు అధ్యక్ష. కొన్ని చూపెట్టవలసిన బాధ్యత నా మీదని నేను అనుకుంటా ఉన్నా. మేము టీఆర్ఎస్ పార్టీగా ఎంత మొత్తుకున్నా, ఒక దశలో నేటి పిసిసి అధ్యక్షుడు, ఆనాడు శాసనసభ్యుడు
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారితో పాటు ఇంకొంతమంది మిత్రులు వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు కూడా నిరసన తెలిపినారు. అయినా 500-600 మంది సాయుధ పోలీసుల పహరాలో రాజశేఖర రెడ్డి గారు పులిచింతల ప్రాజెక్టు కట్టేసినారు అధ్యక్ష. ఆ తర్వాత ఎటువంటి అనుమతులు లేని, ఎటువంటి కేటాయింపులు లేని అనేక ప్రాజెక్టులు శ్రీశైలం గండిగొట్టి వాళ్ళు చేపట్టినారు అధ్యక్ష. అధ్యక్ష, పోతిరెడ్డిపాడు అధ్యక్ష, అది తీసేసినావమ్మ నువ్వు, అది ఎక్కడ ఉంది పెట్ట? ఇదే కదా, ఇది అంద్రినివనా? మార్కుండే కదా, ఇది తీసు. ఇదే వెలుగోడు వచ్చి కలవనే కదా. అధ్యక్ష, తెలుగు గంగ పేరిట నేను తీసలే. కేవలం ఒక 19 టీఎంసీల నీళ్లు కేటాయింపున్న ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది ఓన్లీ 19 టీఎంసీ నికర జలాల కేటాయింపు ఉన్నటువంటి తెలుగు గంగ. ఈ గంగ విస్తరణ అధ్యక్ష పోతిరెడ్డిపాడు కాలువ రూపంలో క్యూసెక్ల సామర్థ్యానికి పెంచి పారించిన అధ్యక్ష. 65,000 క్యూసెక్ల సామర్థ్యంతో తమకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇవన్నీ గౌరవ సభలకు ఇచ్చిన పెండ్రైవ్లో ఉన్నాయి, వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఈ రకంగా అనంతపురం వరకు, ఇక్కడ వరకు వెలిగోడు అధ్యక్ష. ఇది ఈ వెలుగోడులో పోసుకొని ఇక్కడ నుంచి మీద మీద డివిజన్ అయింది అధ్యక్ష. ఇక్కడ నుంచి 3 కాలువలు పోతా ఉన్నాయి, స్పష్టంగా మనం చూడవచ్చు. 4 అధ్యక్ష, ఇటు కూడా పోతూ ఉంటుంది. ఇక్కడ ఇది బనకచెర్ల డీప్ కట్టు, బనకచెర్ల నుంచి ఇవన్నీ డిస్ట్రిక్ట్. వాళ్ళ దయా అధ్యక్ష, వాళ్ళని అడిగే వాళ్ళు లేడు, పడుచుకునే వాళ్ళు లేడు. ఇదే శాసనసభలో టీఆర్ఎస్ శాసనసభ్యులు రాజేందర్ గారు, హరీష్ గారు, చాలామంది మిత్రులు అనేక సందర్భాలలో దీని మీద గొడవలు పెట్టినాం, బయట పెట్టినాం. చివరికి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు నేను కేంద్ర మంత్రిగా ఉండి సోనియా గాంధీ గారికి చెప్పి ఢిల్లీకి కూడా పిలిపించినాం అధ్యక్ష. ఆడ కూడా పంచాయతీ పెట్టినాం, కానీ ఆగలే. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు నేను ఎవరిని నిందించదలుచుకోలేవు. ఇక్కడ నాయకత్వం నిష్క్రియ పరత్వం, వీళ్ళు పడుచుకోకపోవడం, పోరాడకపోవడం, తత్ఫలితంగా ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. అంటే పులిచింతలు అయిపోయింది, పోతిరెడ్డిపాడు 65,000 క్యూసెక్లు అయిపోయింది, కిందికి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అయిపోయినాయి. దాని మీద గాలేరు నగరి, అంద్రినీవా, వెలిగోడు, వెలుగొండ, బ్రహ్మంగారి మఠము, ఆవుకు ఇటు చెప్పుకుంటూ పోతే 20 ఉంటాయి అధ్యక్ష. అవన్నీ అయిపోయినాయి. ఇంకా కృష్ణానదిలో మీకేం లేదు అనే పద్ధతికి వచ్చినారు అధ్యక్ష. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారు మళ్ళింది గోదావరి నీళ్ళ మీదకి అధ్యక్ష. ఇది అయిపోయింది, ఇక కృష్ణా గతం అయిపోయింది, గోదావరి మీదకి రావాలి. అర్జెంటుగా ఆయన పోలవరం ప్రాజెక్టు కట్టాలి. తెలంగాణలో ఉద్యమం ఉంది, మరి ఏం చేయాలా? తెలంగాణ వాళ్ళని కూడా అమాయకులు కాబట్టి ఏదో కథ చేయాలి, అగ్గి మీద నీళ్ళు అంటే చేయాలి. మీకు కూడా పెట్టినాం కదనండి, ప్రాజెక్టు నడుస్తూనే ఉన్నది కదనండి అంటే ప్రజలు నమ్మాలి. ఉద్యమకారులను అవేళన చేసే పద్ధతిలో మీకు పెట్టినాం కదని చెప్పి పెట్టిన ప్రాజెక్ట్ ఎట్లుంటుంది అధ్యక్ష? ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో అధ్యక్ష ప్రతిపాదించిన ఆయకట్టు 16,40,000 ఎకరాలు. దానికి ఉండే స్టోరేజ్ కెపాసిటీ మొత్తం 16 టీఎంసీ అధ్యక్ష.
అంటే తమ్మిడిహట్టి దగ్గర 5 టీఎంసీ, ఇక మిగిలిందంతా ఈ 16,40,000 ఎకరాలు పారటానికి ఉండే స్టోరేజ్ కెపాసిటీ జస్ట్ 11 టీఎంసీ అధ్యక్ష. ఇది సాధ్యమవుతుంది అధ్యక్ష? ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్కడైనా ఉంటుందా? కల్వకుర్తి కడితే 1 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉండదు. ప్రాణహిత చేవేలలో అంటే ఎట్లా అధ్యక్ష? 5 స్టేజీలు 6 స్టేజీలు లిఫ్ట్, చేవేళ్ళ కాడికి వచ్చే వరకు 7th లిఫ్ట్. ఇంకా అంటే ఒక పైప్ పోస్తుండాలి, ఇంకో పైపు లాక్కోవాలి, ఆ పైప్ పోయాలి, ఆ పైపు లాగాలి, ఆ పైప్ పోస్తే ఆ పై లిఫ్ట్ లాగాలి. అంటే మధ్యలో ఎక్కడ ఒక మోటార్ ఖరాబ్ అయినా మొత్తం స్కీమ్ పోతుంది కదా అధ్యక్ష.